సినిమా రంగంలో స్టార్ కమెడియన్ రేంజ్కు ఎదిగిన వేణుమాధవ్కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఎంతో అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆలీ ఖచ్చితంగా ఉంటారనే విషయం చాలా మందికి తెలుసు. అయితే ఆలీతో పాటు వేణుమాధవ్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎక్కువగా నటించారు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ను వేణుమాధవ్ను టాలీవుడ్లో స్టార్ రేంజ్కి తీసుకెళ్లిన సినిమా కూడా ఒక్కటే. ఆ సినిమానే తొలి ప్రేమ. అంతకుముందు అంతగా అవకాశాలు దక్కించుకోలేకపోయిన వేణుమాధవ్ తొలి ప్రేమ సినిమాలో చెప్పిన కొన్ని ఫన్నీ డైలాగ్స్ ఆయన కెరీర్ను కీలకమైన మలుపు తిప్పాయి. తొలి ప్రేమలో ఆయన పోషించిన ఆర్నాల్డ్ క్యారెక్టర్, అమ్మాయిల గురించి ఆయన చెప్పే లెంగ్తీ డైలాగ్ను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఆ సినిమాకు ముందు ఏడాదికి 3-4 సినిమాలు చేసే వేణుమాధవ్ కెరీర్ ఆ తరువాత ఒక్కసారిగా వేగం పుంజుకుంది. అలా పవన్ కళ్యాణ్తో కలిసి కమీడియన్గా స్టార్డమ్ అందుకున్న వేణుమాధవ్ ఆ తర్వాత పవన్ నటించిన ఎన్నో చిత్రాల్లో వేణుమాధవ్ కూడా నటించి ప్రేక్షకులను అలరించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో కూడా వేణుమాధవ్ ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు. కొన్నిసార్లు బాహాటంగానే పవన్ కళ్యాణ్ వ్యతిరేకులపై విమర్శలు గుప్పించారు వేణుమాధవ్ గారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలపై కూడా వేణుమాధవ్ మాట్లాడుతూ తాను టీడీపీ పార్టీలో ఉన్నప్పటికీ జనసేన అధినేతకు తన సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా వేణుమాధవ్ తన చివరి రోజుల వరకు కూడా పవన్ కళ్యాణ్కి తన సపోర్ట్ని అన్ని విషయాల్లో ఇస్తూ వచ్చారు. కాగా వేణుమాధవ్ గారిని పవన్ కళ్యాణ్ ఇటీవల కలిసి సినిమాల పరంగానే కాకుండా అన్ని రకాలుగాను అండగా ఉంటానని మాట ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అదేవిధంగా వేణుమాధవ్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటానని చెప్పినట్లుగా తెలుస్తుంది. వేణుమాధవ్ కూడా తన ఆరోగ్య విషయాన్ని పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించినప్పుడు ఎలాంటి బెంగా పెట్టుకోకుండా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారట. మళ్ళీ ఆయన ఆరోగ్యం బాగుపడితే సినిమా అవకాశాలు కల్పించడంలో సహాయం చేస్తానని మాట ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అదేవిధంగా కుటుంబ విషయాల్లో కూడా వేణుమాధవ్ గారికి పవన్ కళ్యాణ్ చివరి వరకు అండగా ఉంటానని, తన సపోర్ట్ కుటుంబ పరంగా కూడా ఎప్పటికీ ఉంటుందని మాట ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.